రంగారెడ్డి జిల్లాలోనే నీటి వనరులు లేని ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ను మైసమ్మ సాక్షిగా నిర్మించి తీరుతామని షాద్నగర్ పరిగి ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ రామ్మోహన్ రెడ్డిలు స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలంటూ లక్ష్మీదేవిపల్లి నిర్మాణం చేపడతామని ప్రగల్భాలు పలికిన నేతలు ప్రాణహిత చేవెళ్లను పక్కన పెడుతూ ఉత్తర తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడుపుతూ కాళేశ్వరంను కూలేశ్వరంగా కట్టి ఇళ్లకే పరిమితమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ పాలనలో తమ ప్రాంతం అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఇద్దరు నేతలు నేడు పరిగి షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 2.8 టీఎంసీల సామర్థ్యంతో చిత్తశుద్ధిగా తమ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన భూసేకరణ పనులపై సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను గత ప్రభుత్వం విస్మరించిందని, అసెంబ్లీ సమావేశాల్లోని క్వశ్చన్ అవర్లో పదే రిజర్వాయర్ అంశాన్ని లేవనెత్తడంతోనే మరోమారు షాద్నగర్ పరిగి నియోజకవర్గాల పరిధిలోని ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం తెరపైకొచ్చిందని తెలిపారు. తమ కాంగ్రెస్ హయాంలో అందరి ఆమోదంతోనే చిత్తశుద్ధిగా పనులన్నీ పూర్తి చేసి మైసమ్మ సాక్షిగా రిజర్వాయర్ నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. అనంతరం భూములు కోల్పోయిన వారికి అండగా నిలబడతామని, నియోజకవర్గ ప్రజలు రైతుల మెప్పు పొందాలనే సంకల్పమే తప్ప మరే ఉద్దేశము గాని స్వార్థం గాని తమకు లేవని తేల్చేశారు. గత వైఎస్ హయాంలో ఔటర్తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తే ప్రస్తుతం త్రిబులార్ నిర్మాణంతోనూ 2 నియోజకవర్గాలు అభివృద్ధి పథం వైపు అడుగులు వేయబోతున్నట్లు పేర్కొంటూ షాద్నగర్ పరిగి రహదారిని 4 లైన్లుగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు ఉదండపూర్, అప్పర్ కృష్ణ, ప్రాణహిత చేవెళ్ల నీటిని అనుసంధానం చేసి ఓ త్రివేణి సంగమంలా మలుస్తూ 2 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేలా సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో శ్రీకారం చుట్టేందుకు ముందడుగు పడినట్లు అభివర్ణించారు. పరిగి కాన్సెన్స్ కానీ షాద్నగర్ కాన్సెన్స్ కానీ సముద్ర మట్టానికి 570 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి వసతి లేని పరిస్థితి పరిగికి షాద్నగర్కు ఉంది కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మీ అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణ రాకముందు సాగునీరు, తాగునీరు అని చెప్పి లక్ష్మీదేవిపల్లి నెత్తి మీద పెట్టుకుంటే కుండలాక ఉంటుందని చెప్పి కొందరు ప్రగల్భాలు వలికి దాన్ని పూర్తిగా నీరుగార్చి ఈ యొక్క రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేసిన గొప్ప నాయకులకు ఇలా చరమగీతం పాడిరు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా ఎన్నో అంటే సాగునీరు సాధించుకోవాలని చెప్పి లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ను సాధించుకుంటే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయనేది మా యొక్క నమ్మకం కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆశించి భంగపడ్డాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పం, ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ఎత్తైన ప్రాంతం కాబట్టి దీనికి ఒక ఉదండపూర్ నుంచి ఒక ప్రయత్నం, ఇప్పుడు పెద్దలు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లతోని ఉమ్మడి రంగారెడ్డిని సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల చేపడితే ఈరోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీత పాడారు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ యొక్క భూసేకరణ చేపట్టాలి. ఇలా వీలైతే ఉదండపూర్కెళ్ళు ఒక ప్రయత్నం, ఇవాళ ప్రాణహిత చేలతో భవిష్యత్తులో ఇప్పుడు పెద్దలు అన్నట్టు అప్పర్ కృష్ణ నుంచి కూడా దీనిని అనుసంధానం చేసి రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తే ఎప్పటికైనా మనకు నీటికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది త్రివేణి సంగమం లాగా 3 సోర్సులు ఇక్కడ నిలబెట్టుకుంటే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటే దీని ఇలా రైతులు కూడా పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీన్ని తప్పకుండా రిజర్వాయర్ కట్టే తీరుతాం కాబట్టి భవిష్యత్తులో ఏదైతే మనకు సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది ఉందో అది తప్పకుండా అధిగమించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం ఇలా పెద్ద అభివృద్ధి చెందబోతా ఉంది. ఇలా షాద్నగర్ కానీ పరిగి కానీ 2 నియోజకవర్గాల నుంచి కూడా
RRR రోడ్ అంటే ఇక మీకు అర్థం చేసుకోండి. భవిష్యత్తులో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఔటర్ రింగ్ రోడ్ చేపట్టేటప్పుడు ఎంతో మంది అవాంతరాలు, ఎన్నో ధర్నాలు దీక్షలు చేసిర్రు. అయినా ఇలా ఆ రోడ్ లేకపోతే ఇలా హైదరాబాద్ అభివృద్ధి కనబడబోయేది. కొందరు ముఖ్యులు స్వతంత్ర సమర యోధులు ఔటర్ రింగ్ రోడ్ కూడా ముందే అమ్ముకొని పోయారు. అంత గొప్ప నాయకులు వాళ్ళు. అంటే ఇలా ఈ సోంచి ఇలా ఉత్తర తెలంగాణను కేవలం ఉత్తర తెలంగాణ అభివృద్ధి చేసుకోరు కాబట్టి ఇలా మేము కూడా అభివృద్ధి చెందాలి, మా ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలని చెప్పి ఇలా రామ్మోహన్ రెడ్డి అన్న బాగా కృషి చేసి కూడా RRR పనికి కూడా దగ్గరలో పోయే విధంగా కూడా వాడు కృషి చేసి ఆ దిశగానే అలాట్మెంట్ కూడా అయితా ఉన్నది. కాబట్టి ఈ RRR ఏదైతే రోడ్ వస్తుందో దీనికి రేడియల్స్ రోడ్స్ కూడా వస్తా ఉన్నాయి. దాంట్లో భాగం 4 వేస్ ఆల్రెడీ అయ్యింది. ఇలా ఫరిగి షాద్ నగర్ కూడా రేడియల్ రోడ్స్ 4 వేస్ అవుతున్నదంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో. అదేవిధంగా ఈ యొక్క RRR ఏదైతే చుట్టుముట్టు కూడా రేపు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేది ఒక లైన్, ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసే దిశగా, అట్లే ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుండే. కాబట్టి ఇందులో భాగంగా మేము ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే 2.8 ఉందో సి గారు వారు బాగా టెక్నికల్ గా అడ్వైజ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో లిఫ్టులు కూడా కట్టిన అనుభవం ఉన్నది. కాబట్టి వారిని నేను రామరెడ్డి అన్న సంప్రదిస్తే స్పందించి మీరు స్పాట్ చూద్దాం పండి, ఇది మీకు ఎంతైనా అవసరం ఉంది, అది రిజర్వాయర్ కాబట్టి అని చెప్పి వారు ఇక్కడ రావడం జరిగింది. ఈ కంట్రోల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఇక్కడ భూ పరిసర పరిస్థితులు ఇవన్నీ ఈ ఎట్లా కండమ్స్ ఎట్లున్నాయి ఏమున్నాయి చూసిండు. కాబట్టి చూసి ఒక టెక్నికల్ గా ఒక పద్ధతి మీద దీనికి ఈ రిజర్వాయర్ పెంచితే వారు చూస్తేనే చెప్పారు కొద్దిగా రిజర్వాయర్ కెపాసిటీ పెంచుకుంటే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి నిర్మాణం చేయబోతున్నప్పుడే ఇవన్నీ ఆలోచన చేయాలి. కాబట్టి ఫామ్ హౌస్ లో కూర్చొని ఇలా నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు. ఇలా ప్రజలల్లుండి ప్రజల సమక్షంలో ఉండి అధికారులను తీసుకొచ్చి మన అందరం చూసి రైతుల సమక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల సమక్షంలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నామంటే దీనికి ఒక కార్యరూపం దాల్చబోతా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏమైనా సలహాలు మంచి చెడు టెక్నికల్ గాని రైతులు గాని ఎవరు సలహాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఆ దిశగానే ఈ యొక్క రిజర్వాయర్ మాత్రం, ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ మాత్రం చేపట్టబోతుంది. కాబట్టి త్వరలోనే ఈ భూసేకరణ చేయాలని చెప్పి వారు స్వయాన ఇలా అవకాశం వచ్చినప్పుడు క్వశ్చన్ అవర్ లో పని కట్టుకొని కూర్చొని రామ్మోహన్ రెడ్డి అన్న కూర్చొని గంట వాదించిండు ఈ యొక్క నీటి పరిస్థితి గురించి, మన ప్రాంత ప్రజల గురించి, మన ప్రాంత రైతుల గురించి. దానికి తోడుగా నేను కూడా క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు నాకు ఏం అవసరం లేదు, నాకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మాత్రం బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే చాలు, మా ప్రాంత రైతులకు అందరికి బాగుంటుందని చెప్పి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నందుకే ఒక తొలి అడుగు పడ్డది దీనికి. కాబట్టి ఇది ముందుకు పోతుంది తప్పకుండా. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు రైతులు అందరూ కూడా సహకరించాలి, ఎక్కడ ఆందోళన చెందొద్దు. ఎవడో చాతగానోడు మాటలు మస్తు చెప్తాడు, మీ భూములు పోతున్నాయి, ఆ భూములు పోతాయి, ఏ భూములు పోతాయి, పోయేటంతకు పోతాయి, ఎంత నష్టం జరగాలో అంత నష్టపరిహారం ఇస్తాం, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ మంచి కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఒక సమయం ఆసనమైంది. ఇలా రామరెడ్డి అన్నకు ఏమీ స్వార్థం లేదు, నాకేం స్వార్థం లేదు. ఈ యొక్క తాలూకా నియోజకవర్గాల్లో మా పేరు ప్రతిష్టలు ఉండాలి, మేము రైతులకు అండగా నిలబడే సాగునీరు సాధించి తీరాలని ఒక ఆకాంక్ష సంకల్పము కంకణభద్రమై ఈ మైసమ్మ గుడి సాక్షిగా చెప్తా ఉన్నాం. మాకు కావాల్సింది రిజర్వాయర్ తప్ప మిగతా ఏమి మా సొంతానికి మా స్వార్థానికి ఏం అవసరం లేదు. మాకు డెవలప్మెంట్, రైతుల మెప్పు పొందాలి, మేము రైతులకు స్థిరస్థాయిలో వాళ్ళ హృదయాలలో నిలిచిపోవాలి. కాబట్టి ఈ యొక్క సాగునీరుకు పూర్తిగా ఈ రిజర్వాయర్ సాధించి తీరుతాం. కాబట్టి పత్రికా ముఖంగా మీ అందరితోని నేను స్వనీయంగా చెప్తా ఉన్నాం, రేపు సాధించబోతాం, టైం పడుతుంది తప్పకుండా, కానీ పూర్తి చేసి తీరుతాం. డ్యామ్ నిర్మాణం చేయాలి, అందులో ఏ గ్రామాలు వస్తాయి అన్నది ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేసీఆర్ ఏ సభ పెట్టినా సరే ఏమంటుండంటే లక్ష్మీదేవిపల్లి అని చెప్పి చాలా హైట్ మీద ఉంది తెలంగాణ లోపల, తప్పకుండా ఆడ మేము ప్రాజెక్టు కడతామని చెప్పి మా పరిగి కానీ షాద్నగర్ కానీ వచ్చినప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పే మాట. మీరున్నటువంటి శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది. 2.8 TMC రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈ యొక్క కొందుర్గు పరిగి మండలాల మధ్యలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి మాకు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు పంపే ఏదైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో సాగునీటి రంగానికి సంబంధించింది మన వికారాబాద్ జిల్లా కలెక్టర్
కలెక్టర్ ఏదైతే నివేదిక తయారు చేసి స్పీకర్ గారికి ఇచ్చినారో ఆ యొక్క స్పీకర్ గారు కూడా ఏదైతే చదివిండో జిల్లా ప్రజలను ఉద్దేశించి దాంట్లో కూడా ఒక 1,700 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసి ఈ రోజు అధికారుల బృందంతో కూడా కలిసి ఇక్కడికి వచ్చినాం. కానీ మా దురదృష్టం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పనులు బంద్ చేసి గతంలో ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ డిజైన్స్ ఉన్నాయో దాన్ని మార్చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని కొత్తగా పెట్టి అదేవిధంగా అక్కడ చిన్నగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడైతే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు నియోజకవర్గం కానీ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కానీ అక్కడ చిన్న ప్రాజెక్టులు అయితే ఉండేనో తడకపల్లి అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్టు ఉండే దాన్ని పెంచేసారు. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళ యొక్క అవసరాల గురించి వాళ్ళ ప్రాంతం గురించి మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసి వాళ్ళ ప్రాంతం లోపల పాములపర్తి తడకపల్లి లోపల రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకొని మన దగ్గర జరిగినటువంటి పనులను కూడా రద్దు చేసి మూసేసి పడేసారు, టోటల్గా మూసేసి పడేసారు. ఈ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేస్తే మన ప్రాంతంలో ఉన్న బోర్లలో కూడా నీళ్లు ఛార్జింగ్ అయ్యి పెద్ద ఎత్తున రైతులు మంచిగా వాళ్ళ పిల్లల్ని కూడా విద్యావంతులను చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం మన ప్రాంతంలో ఉందన్న ఉద్దేశంతోన ఈ 3 సోర్సెస్ ద్వారా నీళ్లు తీసుకురావాలని, ఒకటి పాలమూరు రంగారెడ్డి ఇది కృష్ణా జలాలు, ఇంకోటి గోదావరి జలాలు ప్రాణహిత చేవెళ్ళ జలాలు, ఇంకోటి నారాయణపేట్ ఎత్తిపోతల పథకం జురాల నుంచి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి అది 3వ సోర్సు. 4వ సోర్స్ వచ్చేసి ఏదైతే కర్ణాటక అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ నుంచి కూడా 2 ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య గారు ఉన్నారు అక్కడ, కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు సైట్కి వచ్చినాడు, ఉద్యమం చేసిండు మన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టరు, మన డిప్యూటీ సీఎం కాబట్టి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున రూపకల్పన చేసి ఈ జిల్లాలో పేద ప్రజల యొక్క భూములలో పంటలు పండే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ